నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రిపోర్టర్ రత్నకిషోర్ జన్మదిన వేడుకలు. వృద్ధాశ్రమంలో పండ్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు, అన్న సమారాధన కార్యక్రమాలు. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం. హాజరైన జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మార్షెడ్డి భద్రం, క్లస్టర్ ఇన్ఛార్జ్ బొల్లంరెడ్డి రామకృష్ణ. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ. ఆర్యపురం బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో 8,886 ఓట్లతో విజేతగా నిలిచిన బుడ్డిగ రవి. రాజమండ్రి నగరంలో భారీ ఊరేగింపు నిర్వహించిన జిల్లా ప్యానెల్ డైరెక్టర్లు. ఇక వివరాలకు వెళ్తే, పై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం బ్యారేజ్ ఇప్పటికే మొదటి హెచ్చరికను జారీ చేయడం జరిగిందని, నగర ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఘాట్ల వద్దకు ఎవరూ రావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని పుష్కర్ ఘాట్, చందా, సదరం పునరావాస ప్రాంతాల్ని కలెక్టర్ ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించి గోదావరి వరద ఉధృతి పరిస్థితిని స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జి లంకలో నివసిస్తున్న 175 కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రానికి తరలించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించడంతో వెంటనే అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. రీహాబిలిటేషన్ సెంటర్కు వచ్చి వారందరికీ మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లు పక్కాగా ఉండే విధంగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను వారి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే వీళ్ళు ప్రతిరోజు విజిటర్స్ని రాకుండా జరిగిన సమస్య లేదు పోగన్నారండి. రాకాలం కూడా ఆ టెంపర్కి
ప్రతిష్టాత్మక ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో డైరెక్టర్గా ఘన విజయం సాధించిన బుడ్డిగ రవి కొండలరావు విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి బలపరిచిన చెల్లా శంకర్రావు ప్యానెల్ మొత్తం ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ ప్యానెల్లోని బుడ్డిగ రవి 8,886 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. డైరెక్టర్లుగా విజయం సాధించిన బుడ్డిగ రవి కొండలరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచ టపాసులు కాల్చి సంతోషం, హర్షం వ్యక్తం చేశారు. తొలుత 38వ వార్డులోని రవి నివాసం వద్ద ఆయన సతీమణి హారతి ఇచ్చి విజయ తిలకం దిద్దారు. అనంతరం రవి కొండలరావు తన అన్నయ్య సీనియర్ టీడీపీ నాయకుడు బుడ్డిగ గోపాలకృష్ణకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత తన మిత్రులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి 38, 40 వార్డులో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి కౌంటింగ్ జరిగిన ఎస్కేవిటీ ఆవరణానికి చేరుకున్నారు. కొంచెం వైడ్ ఉండండి, వైడ్ ఆటో ఏమండి లేడీస్ అక్కడ కార్యక్రమం అయిపోతే ఆటోలు వచ్చే మీకోసం అక్కడ వెక్సేయండి. అన్నా కొంచెం ప్రాజెక్ట్ బళ్ళు కొంచెం పక్కన పెట్టినా ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా నియమితులైన బుట్టిరావు గారికి బళ్ళు ఒకసారి ఆటో చేస్తున్నారు సార్.
నమస్కారం. ఈరోజు ఇంత అత్యధిక విజయాన్ని ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసినటువంటి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బెల్ట్కి విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు గారికి, మా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మా పెద్దలు, మా అభిమాన నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే పెద్దలు చంద్ర శంకరరావు గారికి కూడా ధన్యవాదాలు. మరి ఎప్పుడు కూడా వారు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయను. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో నడుపుతూ బ్యాంకు కోసం కృషి చేస్తాను. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఒక్క ఫోన్ చేస్తే మీకు బ్యాంకుకి సంబంధించి ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత అద్భుత విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకి, మరి ముఖ్యంగా మా నాయకులు, మరి మాతో పాటు ఉన్నటువంటి కూటమి, మా వాసు గారుతో పాటు మాతో పాటు ఉన్నటువంటి కూటమి నాయకులు, జనసేన అలాగే బీజేపీ వాళ్ళందరికీ కూడా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చారిత్రక ఆధారాల ప్రకారం అమరావతి క్షేమకరమైన ప్రాంతం కాదని, విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏ చారిత్రక శాస్త్రీయ మూలాల ఆధారంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారో చెప్పగలరా అని, అమరావతిని రాజధానిగా నిర్ణయించడానికి ఏదైనా కమిటీని ఏర్పరిచారా లేదా ఒక గదిలో కూర్చొని నిర్ణయించారన్న ప్రశ్నకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, పూర్వం అమరావతి ప్రాంతానికే రాజధానిగా ధాన్య కటకం అనే చారిత్రక వాస్తవాన్ని విస్మరించడం ప్రభుత్వ పెద్దలకు తగదని, అమరావతి రాజధాని అంటూ భావితరాల భవిష్యత్తును హరించివేసే భారీ కుట్ర మన రాష్ట్రంపై జరుగుతోందని, అమరావతి కేంద్రంగా ఒక రకమైన కార్పొరేట్ వ్యాపారం జరుగుతోందని, ముందుగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన కేంద్ర ప్రభుత్వ హామీలను రాబట్టే దిశగా చంద్రబాబు సర్కార్ దృష్టి సారించారని, అమరావతి రాజధాని పేరుతో ఏ ఒక్క రూపాయి ఖర్చు చేసినా గోడకు వేసిన సున్నం వంటిదేనని, తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిపుణుల కమిటీని చంద్రబాబు సర్కార్ ప్రకటించారని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశాన్ని చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా అమరావతి రాజధానిగా ఏ కమిటీ డిసైడ్ చేశారు, అసలు అమరావతి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయానికి మన అభివృద్ధికి సంబంధం ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రజా సమస్యలు పెట్టుకొని ఈరోజు అమరావతి మూలంగా ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థికంగా అనేక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాష్ట్రానికి అసలు అమరావతి సైంటిఫిక్గా ఎంతవరకు కరెక్టు, అమరావతి మూలంగా నష్టం ఎక్కువగా ఉందా, లేదు ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేటటువంటి ఏమైనా ఉన్నాయంటే, ఒక చారిత్రక మూలాలు తీసుకున్నా అమరావతికి ఒక పెద్ద గొప్ప విజయోత్సవమైనటువంటి చరిత్ర ఏమీ ఈ అమరావతికి లేదు. అందుకని అమరావతిని క్రిటిసైజ్ చేయడం కోసం లేదంటే ఇంకొకటి కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక కష్ట నష్టాల్లో ఉంది, అనేక ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం నిరంతరం విషం కక్కుతుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి వాటి మీద ఒక కార్యాచరణ కావాలి. కేంద్రం నుంచి తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా తీసుకోవాలి. దాని మీద ఎంపీలు సమాయత్తం కావాలి. దానికి దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఇవేమి చేయకుండా అమరావతి ఇప్పుడు 12,000 కోట్ల రూపాయల పైన అమరావతి ఖర్చు పెట్టారు. అమరావతి మూలంగా అసలు చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది. ఈ రాష్ట్రంలో ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, దాని మీద ఆంధ్రులు కట్టుబడి ఉన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అంతేగాని అమరావతి రాజధాని అని ఎవరి మెప్పు కోసం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయపరంగా అద్భుతమైనటువంటి ఒక రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా కమిటీ వేయండి, నిపుణులతో కమిటీ వేయండి. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఒక రాజధానిని నిర్మించండి. అలాగే ఈ అన్నిటికన్నా ముందు ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిలు, అలాగే ఇవ్వాల్సినటువంటి హామీలు ఇవన్నీ మనం సాధించుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు. ఈరోజు డబ్బు లేదు, అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 40 రోజులైంది, 7,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ప్రతి మనిషిని ఈరోజు అగమ్య గోచరంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు ఉండాలన్నా, అలాగే భావితరాలకి భద్రత ఉండాలన్నా ఇప్పుడున్నటువంటి ఈ దోపిడీని ఆపుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజధానిని బూచిగా చూపించి అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా ఆంధ్రులందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని కోసం ఒక నిపుణులతో కమిటీ వేయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఐఓ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ రాజమండ్రి నారాయణ జూనియర్ కళాశాలలో పబ్లిక్ సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తూ అలాగే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధన ప్రకారం నడపాల్సిన సమయం కాకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నడుపుతూ విద్యార్థిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కళాశాల ఆవరణంలో పుస్తకాల విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం కళాశాల ఆవరణంలో పుస్తకాలు అమ్మరాదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కావున వీటన్నింటినీ దృష్టిలో తీసుకుని నారాయణ కళాశాల చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్, ఉపాధ్యక్షులు కడక జిల్లా కమిటీ సభ్యులు మూవిల నాగచైతన్య పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఆర్ఐఓ గారిని కలవడం జరిగింది. ఏదైతే మొన్న నారాయణ విద్యా సంస్థకు సంబంధించి స్టాలిన్ గారు, ఆ ఏజీఎంగా ఉన్న స్టాలిన్ గారు ఏదైతే పబ్లిక్ హాలిడే రోజున క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి వ్యవహారం చేశారు. ఆ రోజే మేము ఆర్ఐఓ గారికి తెలియజేసాం. ఈరోజు ఫిజికల్గా ఆయనకి లెటర్ కూడా అందజేయడం జరిగింది. దాంతోపాటు ఆ నారాయణ క్యాంపస్లో అత్యవసర బయటికి రావడానికి గల మార్గం గేటు కూడా లేదు. కాబట్టి అలాంటివి కూడా వెంటనే పట్టించుకోవాలని, ఆ క్యాంపస్లో దాదాపు లక్షల విలువైన మెటీరియల్ పుస్తకాల అమ్మకం జరుగుతూ ఉందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, దాంతోపాటు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు కానీ సమయం ఇచ్చిందో కాలేజీ నడుపుకోవడానికి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు, ఆ క్యాంపస్ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30-7 గంటల వరకు కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద తక్షణమే ఒకసారి వెళ్ళి పరిశీలన చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆర్ఐఓ గారిని కలిసి ఫిజికల్గా వెంటపత్రం అందజేసి చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు సార్ చాలా సానుకూలంగా స్పందించారు. వెంటనే అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఉప్పొంగిన గోదావరి నది పరివాహక ప్రాంతాలను పరిశీలించారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యల పట్ల న్యాయం జరిగేలా చూడాలి. స్టేషన్ రికార్డులను సక్రమంగా మెయింటైన్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. మహిళలు, చిన్నపిల్లల మిస్సింగ్ కేసులో సరైన రీతిలో స్పందించాలి. దర్యాప్తులో ఎటువంటి జాప్యం చేయరాదు. గోదావరి నది పరివాహక ప్రాంతాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఛార్జీ తీసుకున్న తర్వాత సోమవారం మొదటిసారిగా ధవళేశ్వరం మరియు నల్లజర్ల పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఈ తనిఖీ నిమిత్తం వీచేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండపల్లి మండలం గండపల్లి గ్రామానికి చాగంటి వెంకట గోపాలకృష్ణ మోహన్ అన్న క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షుడు మార్షెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై బొల్లంరెడ్డి రామకృష్ణతో కలిసి మాట్లాడారు. గత సంవత్సరం 7 నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ ఉన్నామని, దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఈ సైకో జగన్ రెడ్డి పేదల నోటికాడ అన్నం లాగి అన్న క్యాంటీన్ రద్దు చేశారని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆగస్టు 15 నుండి అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి 5 రూపాయలకే పేదలకు అన్నం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లంరెడ్డి రామకృష్ణ, కొత్తకొండబాబు, బూరి సత్యబాబు, వేములకొండ జోగారావు, బస్వా చిన్నబాబు, చిటికల కన్నబాబు, కంటిపూడి సూరిబాబు, ఎల్లమెల్లి సీఎం సాయి రామసాయి, ఎండి కాజా, ప్రేమస్వరూప్, బుజ్జి, నల్లమాటి ఆనంద్, ముక్కపాలుబాబు, మల్లు వలపు ఈశ్వరరావు, సామవరపు వెంకటేశ్వరరావు, సుందరం, పుర్ర వీరబాబు, కొత్త నాగపండు తదితరులు పాల్గొన్నారు. ఇది
వచ్చా ఒకసారి తీస్తాను అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నా క్యాంటీన్లో గండేపల్లి మండలానికి చెందిన గండేపల్లి గ్రామానికి చెందిన చాగంటి కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం మా అందరి ఆరాధ్య దైవం మా ఎమ్మెల్యే జ్యోతిరెడ్డి గారు ఆయన ప్రోత్సాహంతో సుమారుగా సంవత్సరం తరబడి విజయవంతం జరుగుతూ ఉంది. మన ఎలక్షన్ కోర్టులో పుస్తకాలు ఆడడం జరిగింది, కానీ అక్కడి నుంచి కంటిన్యూగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఏ మనిషికైనా చాలు అన్నది ఒకటే, అన్నదానం ఒకటే. అందులో అన్ని దానాల కన్నా అన్నదానం ఒకటే మన పెద్దలు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన విధి పొందుకుని మా గండేపల్లి మండల అధ్యక్షుడు తెలుగుదేశం అధ్యక్షుడు మోహన్ రావు గారు కూడా ఆయన ప్రోత్సాహంతో కూడా మా గండేపల్లి కార్యకర్తలందరూ కూడా చాలాసార్లు అన్నదానానికి కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ రేపు రాబోయే ఆగస్టు 15 నుంచి ఇది ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి 5 రూపాయలకే అన్నం పెడుతూ చాలా గొప్ప పేదవాడికి ఆకలి తీర్చాలన్నా, కడుపు నిండాలన్నా చాలా మంచి కార్యక్రమం ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దయాదక్షిణ లేకుండా, పేదల మీద కనికరం లేకుండా చాలా దారుణంగా అన్నా క్యాంటీన్ కూలగొడుతూ ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా అణిచేసే కార్యక్రమం చేసుకొచ్చాడు ఆయన. మనకి రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రారంభిస్తారో అన్న విషయం చూస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు 15 ప్రోగ్రాం మొదలవుతూ ఉంది. దానికి ఈ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారికి, మన చంద్రబాబు గారికి కూడా, మన మోహన్ రావు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం టేక్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మేడిశెట్టి లక్ష్మీనారాయణ, నర్సకుమారి దంపతుల కుమార్తె సత్యశ్రీ నీట్ 2024 ప్రవేశ పరీక్షల్లో 720 మార్కులకు గాను 696 మార్కులు సాధించిన సత్యశ్రీని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రభుత్వ అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా సత్యశ్రీ మాట్లాడుతూ నాకు ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ఆల్ ఇండియా 2504వ ర్యాంక్, ఆల్ ఇండియా ఓబీసీ 870వ ర్యాంక్ సాధించి టేకే గ్రామానికే కాక భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సత్యశ్రీని ఎమ్మెల్యే వేగులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు జె మల్లికార్జునుడు, ఏపీపీ మేడిశెట్టి సత్యవేణి, దుర్గారావు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నీటిలో ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 2500 మార్కులు, అదే ఓబీసీ ర్యాంక్ అయితే 870. చాలా మంచి మార్కులు సాధించినటువంటి మరి మా చిన్నారిని, వారి తల్లిదండ్రులని మనసారా కలిస్తూ మరి చక్కగా వారు చిన్నప్పటి వారు చదువు చెప్పినటువంటి టీచర్స్, అదేవిధంగా
మరి ఆదిత్య కాలేజీలో మనకి మలకాడ ఆదిత్య కాలేజీ వారికి వాళ్ళందరూ కూడా నా ఇంకా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి మన గవ్వేశ్వరం మండలానికి దేవి గ్రామానికి కాకుండా మన రాష్ట్రానికి భారతదేశానికి మరి ఈ అమ్మాయి ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి కోరుకుంటూ అటువంటి అవకాశం నా భగవంతుడు ఈ పాపం ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. 529 మార్కులు వచ్చాయి. జిఎస్ఎల్ కాలేజ్లో మెడికల్ సీట్ వచ్చింది. కానీ నాకు ఏదో చదువుకోవాలనే కోరుకుంది. కానీ ఆ సీట్ వచ్చి మళ్ళీ కోచింగ్లో జాయిన్ అయి చదువుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు అందరూ ఎందుకు కోచింగ్ సీట్ చదువుకోవడం, మళ్ళీ సీట్ వస్తుందో రాదో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావో అన్నారు. కానీ మా పెద్దనాన్నగారు నాన్నగారు నా మీద నమ్మకం ఉంచి మళ్ళీ ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. మార్క్స్ ఎక్కువ రావడం వల్ల ఫ్రీగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు. నాకు ఒక 1 రూపీ కూడా పే చేసుకోలేదు. సో ఈ 1 ఇయర్ కష్టపడి మా నాన్నగారు పెద్దనాన్నగారు నమ్మకం నిలబెట్టి బాగా చదువుకుంది 696 మార్కులు తెచ్చుకున్నాను. నాకు మా తల్లిదండ్రులకి మా పెద్దనాన్నగారికి నా ధన్యవాదాలు. కుడెలి రత్నకిషోర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ చంద్ర నామవరం డీసీ బ్లాక్లోని మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో రత్నకిషోర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రత్నకిషోర్ మాతృమూర్తి కొమ్ము శేషరత్నం సంస్మరణ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు అన్న సమారాధన, పండ్లు, బియ్యం, నిత్యావసర వస్తువుల వృద్ధాశ్రమానికి ఇచ్చారు. ఈ సందర్భంగా రత్నకిషోర్ మాట్లాడుతూ సమాజంలో వృద్ధుల నిరాధరణకు గురవుతున్నారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వృద్ధుల్ని ఆదరించాలని కోరారు. వృద్ధుల్ని ఆదరించి ఆశ్రయం కల్పిస్తున్న మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ వ్యవస్థాపకులు తానేటి శ్రీనివాసరావు చేస్తున్న సేవల్ని ఈ సందర్భంగా అభినందించారు. వృద్ధులకు ఉచిత భోజన వసతితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వృద్ధులకు డాక్టర్ ద్వారా వైద్య చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. నగర ప్రజలు తమ కుటుంబంలోని పుట్టినరోజులు, ఇతర శుభకార్యాలు ఈ వృద్ధాశ్రమంలో చేసుకుని వృద్ధుల్ని పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సుబ్బారావు, సిటీ టీవీ స్టాఫ్ కెమెరామెన్ ఆర్కే, ఏబీసీ ఛానల్ సీఈఓ కిషోర్, ఆంధ్రసింహం స్టాఫ్ రిపోర్టర్ సోమరాజు, ఎం తలుపులురావు తదితరులు పాల్గొన్నారు. వాయిస్ రిపోర్టర్ మనోడు అంటే మన హోమ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని పేపర్లో, తన పేపర్లో వేయడం కాకుండా అన్ని పేపర్లో కూడా వేయిస్తాడు. అంత మంచి నేచర్ ఉన్నాడు కుడేలు రత్నకిషోర్ బ్రదరు. అక్క అక్క అని పిలుస్తాడు మనోడు. మన తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హోమ్లో భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయగలిగాం. కాబట్టి మీరందరూ మన రత్నకిషోర్ని మేము ఈ పూజలోని, నమాజుల్లోని, ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. తమ్ముడు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వీడియో కొంచెం లేట్గా చేసామని అనుకోవద్దు, కొన్ని టైం ఇది వల్ల అయింది. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే రత్నకిషోర్. అలాగే విశ్వం వాయిస్ వారికి కూడా మా ప్రతి విషయాన్ని పోస్ట్ చేసినందుకు మా గుడ్ కేర్ హోమ్ తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన గోదావరి జిల్లాలో ఉన్నది ఏంటంటే సర్వీసే ముఖ్యం. బాగా సర్వీస్ చేస్తారనేది మనకి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా బాగా ఉంటుంది. మీ పిల్లల పుట్టినరోజులు, అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, లేకపోతే సేవా కార్యక్రమాలు, మీరు ఏది సంవత్సరికాలు లేకపోతే ఏది ఉన్నా ఇక్కడ ఏదో ఒకటి పెద్దలు ఉంటారా, మీ వాళ్ళను ఫ్రూట్స్ కానీ లేకపోతే మీకు తోచింది ఏదైనా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాసన్ మీరు చెప్పండి. ఈరోజు మా మదర్ కూడా చనిపోయిన రోజు ఇవాళ. ఈరోజు మరి మన మధ్యలోనికి వచ్చి అందరిగా సేవలు అందిస్తూ మన మధ్యలోకి అప్పుడే నాకు కూడా పరిచయం అయ్యే దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా మన హోమ్లో ఆయన పుట్టినరోజు ప్లస్ ఆయన అమ్మగారు చనిపోయినటువంటి రోజు, శాసరత్నం గారికి కూడా చనిపోయిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనకి ఇలా కిరాణా సరుకు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మన రత్నకిషోర్ మరిన్ని చేయాలని, అలాగే వాళ్ళ బృందం వారు కూడా మన తరచుగా మనకు పరిచయమే. కాబట్టి వారి ద్వారాగా మన సంస్థ ఇంకా బలపడాలని మనసారా కోరుకుంటూ వారి ప్రోత్సాహాన్ని పూర్తిగా మాకు అందిస్తారని మరొకసారి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కుమార్
చాలా బాగుందన్న మెను, చాలా బాగా చేయించు అన్న. మామూలుగా కూడా అండి అంటే మా ఊడు ఎప్పుడు ఎక్కడ ఉన్నతమైన కనపడ్డారు అనుకోండి, రండి సర్వీస్ చేయండి అది ఒకటి బాగా మాకు నచ్చుతుంది. నాకు ఎందుకంటే చెయ్యండి సార్ అని. ఓకే థ్యాంక్ యూ అన్న. నువ్వు తీసుకెళ్ళి అన్న ఈ పంచాలి అర్మకేశ్వరుని ఆశీర్వదించండి అమ్మా. అది పుట్టినరోజు వాళ్ళ అమ్మగారి కార్యక్రమం. పుట్టినరోజా? అందరికీ నమస్కారం. ఈరోజు మా మానవీయ ఆశ్రమానికి వంటి మా రత్నకృష్ణ గారు మిత్రబృందంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు ఈవేళ పుట్టినరోజు ఇవాళ రత్నకృష్ణ గారిది. ఆయనకున్న మంచి మనసు మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే వాళ్ళ మిత్రబృందం ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి సేవలు ఆయన ఎన్నో చేయాలని, ఇలా ముందు వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి, మాతోని మేము వాళ్ళతోని ప్రయాణం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చిన్న వాయిస్ చెప్పండి. ఈరోజు మా అమ్మగారు స్వర్గీయ శేషారత్నం గారు, ఆవిడ పోస్టల్లో పనిచేసేవారు. 2017 చనిపోయారు ఆవిడ చనిపోయిన రోజు ప్లస్ నా బర్త్డే కూడా ఇవ్వాలి. అయితే కొన్ని పరిస్థితులు బట్టి ఆవిడ మరణించడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అయితే ఒకటి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మన ఆశ్రమానికి వచ్చాం. కాకపోతే ఏంటంటే ఈసారి మా మిత్రులు ఎప్పుడు నాకు సహకరిస్తారు. ఆర్కే అన్న కానీ, సుబ్బారావు అన్న కానీ, ఏబిసి కిషోర్ గారు కానీ, సోమరాజు గారు కానీ, అలాగే మన మిత్రులందరూ సహకరిస్తారు. అయితే ఈ ఆశ్రమంకి ఏంటంటే 45 మంది వృద్ధులు ఉన్నారు. ఈ వృద్ధులకి ఎటువంటి ఆశ్రయం తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఈ లోనకి దాతలు రావడం కూడా తక్కువ. ఇటువంటి ఆశ్రమానికి మనం ఏదో ఒకటి చేయాలని ఈరోజు సరుకులు అవి ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి ఏదో మా చిన్న సహాయాన్ని మీరు అందుకున్నందుకు కృతజ్ఞతలు. మీ కార్యక్రమాలు కానీ మీ ఇంట్లో ఎటువంటి సంతోషకరమైన కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ఇక్కడికి వచ్చి చేసుకుంటే దాతలు సహకారం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆ వృద్ధులకు కూడా మనం ఆశ్రయించడం వల్ల అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాసరావు అన్నకి, అలాగే మా మిత్ర బృందానికి, అన్న పేరు తలుపులరావు గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. గోదావరి ప్రాంతంలోని 3 లంక గ్రామాల్లో ఉన్న కుటుంబాలను ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ చైత్రవర్షన్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మత్స్య అగ్నిమాపక రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో 5 లంక గ్రామాల్లోని కుటుంబాలను తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీఓ ఏ చైత్రవర్షన్ వివరాలు తెలియజేస్తూ గోదావరి నది తొలి వరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు తరలింపు ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే కంటే ముందుగా ఈ తరలింపును చేపట్టడం జరిగిందన్నారు. ఎటువంటి మానవ పశువుల ప్రాణ నష్టం నివారణ చర్యలు భాగంగా వారికి అవగాహన కలగజేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించినట్టు తెలిపారు. నగరంలో చందా సత్రం, అల్కట్ గార్డెన్, మున్సిపల్ కళ్యాణ మండపంలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. వాళ్ళు వచ్చారు. మా 4-5 ఫ్యామిలీస్ వచ్చినాయి. చెప్పాలి కదా ఇంటికి వచ్చి. హలో
మా సతీష్ ఒక్కొక్కళ్ళు 50 నుంచి 60 వేలు ఇద్దట ఏది సోలార్కి అందరూ సోలార్ ప్రకాష్ గారు ఒక్కొక్కళ్ళు 50 నుంచి 60 వేలు ఇద్దట ఏది సోలార్కి అందరూ సోలార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా రిపోర్టర్ రత్నకిషోర్ జన్మదిన వేడుకలు. వృద్ధాశ్రమంలో పండ్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు, అన్న సమారాధన కార్యక్రమాలు. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం. హాజరైన జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మార్షెడ్డి భద్రం, క్లస్టర్ ఇన్ఛార్జ్ బొల్లంరెడ్డి రామకృష్ణ. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ. ఆర్యపురం బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో 8,886 ఓట్లతో విజేతగా నిలిచిన బుడ్డిగ రవి. రాజమండ్రి నగరంలో భారీ ఊరేగింపు నిర్వహించిన జిల్లా ప్యానెల్ డైరెక్టర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.